constipation, acidity, ulcer, varicose veins as well, menstrual disorders, ఇవన్నీ తగ్గుతాయి. ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు? బీపీ పెరుగుతుంది, కార్డియాక్ ప్రాబ్లమ్స్, హై బీపీ, సియాటికా, స్లిప్ డిస్క్ ఉంటే బీ కేర్ఫుల్. పుస్తకంలో అయితే చేయొద్దని రాస్తాడు, కాబట్టి జాగ్రత్తగా నెమ్మదిగా చేయగలిగితే చెయ్యండి, లేకపోతే చెయ్యొద్దు. ఇంటి దగ్గర ఉంటారు, మళ్ళీ ఏదైనా ప్రమాదం అయితే కష్టం. రైట్, ఇప్పుడు గెట్ రెడీ ఫర్ యోగాసన. రైట్, ఇలా కూర్చో. Right. Now stretch your legs, stretch your hands. ఇలా తగిలించకండి భూమికి, పైన ఇది మళ్ళీ ఇక్కడ భూమికి తగిలించదు. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. మర్చిపోవద్దు, విత్ బ్రీతింగ్ తోనే చేయాలి. రైట్, నెక్స్ట్ ఇలానే కూర్చొని ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ ఎడమ చేయి కుడి మోకాలు వైపు ఇలా, అండ్ కుడి వైపు తిరగండి. టర్న్ యువర్ రైట్ సైడ్. కొద్దిసేపు 1 2 3 4 5 6 7 8 9 10. రైట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్. స్ట్రెచ్, ముందు హ్యాండ్ మొత్తం స్ట్రెచ్ చేసిన తర్వాత అప్పుడు ఎడమ నుంచి స్ట్రైట్ నుంచి లెఫ్ట్ సైడ్ తిరుగుతున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు జస్ట్ రోల్ ఆన్ యువర్ బ్యాక్. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా వచ్చే ప్రయత్నం ఈ కాళ్ళ మీద ఇలా, అంటే ఇలా రోల్ అయినప్పుడే ముందుకు వచ్చినప్పుడు ఇలా మళ్ళీ ఎన్ని రోజులు పాదాల వరకు ఇలానే వచ్చాం మనం, ఇలానే వచ్చాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, టోస్ పైనకి వస్తున్నాం. మళ్ళీ విని రిలాక్స్. రైట్, ఇప్పుడు కొద్దిగా వెనక్కి వంగడం. వెనక్కి వంగడం అంటే చేతులు ఇలా పెట్టేసి ఇంకా వీలైతే ఇలా చేయి. రిలీజ్, రిలాక్స్. నెక్స్ట్ ఇలా రైట్ సైడ్ ఒకసారి, లెఫ్ట్ సైడ్, రిలాక్స్. సో ఈ 2 నిమిషాల్లో మన బాడీని నెక్స్ట్ స్టేజ్ చేయడానికి తయారు చేశాం. Now we'll start with Pawan Muktasana series part 2, digestive group or abdominal group of exercises. అది చేస్తాం. Right. దాంట్లో ఫస్ట్ లెగ్ రైజింగ్, ఉత్తాన్ పదాసన్. సంధ్య వినబడుతుందా?
ఎవరో ఒకరు చెప్పండి. నిన్న వినబడలేదన్నారు, వినబడకపోతే చెప్పండి. సార్ వినపడుతుంది. రైట్, ఓకే. Right. Now get ready. Uttan Padasana. Inhale and raise your right leg. ఊపిరి తీసుకుంటూ కుడికాలు పైన. Inhale, right. Exhale, down. Inhale, exhale. ఇన్హేల్ ఎక్సేల్ మీరు చేయండి, నంబర్ చెప్తాను. 2 చెప్పడం కష్టంగా ఉంటుంది. 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Left leg. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Now get ready. 2 కాళ్ళు కలిపి. Leg rising. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release, relax. Now get ready. ఇప్పుడు చేసిందే లెగ్ రైజింగ్, ఆల్టర్నేట్ లెగ్. కొద్దిగా స్పీడ్ గా చేద్దాం. ఇవి కింద ఆనించోదు కాబట్టి ఇక్కడికే వస్తాయి. పైన కింద ఆనించట్లేదు మనం. ఇలా 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Relax. Right. Get ready. Leg rotation with right leg. Clockwise. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax. Now get ready with the left leg. Leg rotation. 1, 2, 3, 4,
5, 6, 7, 8, 9, 10. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax. Relax. Now, రెండు కాళ్ళు కలిపి same leg rotation with both the legs. Get ready? Legs together. కాళ్ళు ఇలా ఒకే దగ్గర పెట్టేసి ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax. Release, relax. ఎంత వీలైతే అంతే చేయండి. Relax. Now, get ready. ఇంకో వేరియేషన్ లెగ్ రొటేషన్ లో ఇంకొక వేరియేషన్. Now inhale and raise your legs. ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax. Release, relax. ఎంత వీలైతే అంతే చేయండి. రైట్, స్టార్ట్ సైక్లింగ్. పాద సంచలన్ సైక్లింగ్ మీరే చేస్తారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Release, relax. Right. Next, Supta Power Muktasana with right leg.
Inhale and raise your right leg. Easy. Lock the knee. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Talan. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release. Relax. Left leg. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release, relax. Now, Pavan Muktasan, రెండు కాళ్ళు కలిపి ముందు పైన తెచ్చి hold the knees. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. తల పైనకి లేపుతాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release, relax. Now get ready. Roll and go back. Easy. ఇది ఇంతకు ముందు చేశాం కదా, అందుకని చిన్న వేరియేషన్ తో చేద్దాం. మళ్ళీ అదే చేయడం ఎందుకు? రైట్. ఇది కాలు వేలు పట్టుకున్నాం, బొట్టన వేలు పట్టుకున్నాం. రైట్. Now roll on your back. Relax. దీంట్లోనే ఇంకొక వేరియేషన్ చేద్దాం. అది ఇప్పుడు ఎలాగో దీంట్లో వచ్చింది కదా, అది కూడా అయిపోతుంది. రైట్. అదేం చేయాలి? ఇలా కూర్చున్నా కదా, స్ట్రెచ్ యువర్ లెగ్స్. రైట్. ఇది ఐ మీన్ ఊపిరి తీసుకుంటూ చేతుల పైన స్ట్రెచ్ చేయండి. మొత్తం ఇక్కడ నుంచి మొత్తం స్ట్రెచ్ చేయండి. ఎక్సేల్ బెండ్ ఫార్వర్డ్. ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. ఇప్పుడు కాలు ఇలానే పెట్టాము, కాలుని ఏమనట్లేదు. వెనక్కి పడుకొని మళ్ళీ ముందుకు వస్తాం. ఇప్పుడు చేసినట్టుగా ఇగో ఇలా వస్తున్నాం, మళ్ళీ పడుకుంటున్నాడు. చేతులు స్ట్రెచ్ మ్యాక్సిమం. ఇది 1, 2,
10, 3, 4, 5. Right, relax. రైట్, ఇది ఇంకోటి చేసి అది చేద్దాం. ఓకే, నో ఇప్పుడు ఇలా పడుకున్నాం. కూర్చున్నప్పుడు ఏం చేసాం, ముందుకు వచ్చాం, ఇలా ముందుకు వచ్చాం, తర్వాత పడుకున్నాం. ఇప్పుడు కాళ్ళని వెనక్కి తీసుకెళ్దాం. కాళ్ళని వెనక్కి ఎలా, ఇది 90 degrees లెగ్ రైజింగ్ చేసాం. నా ఇంకా ఇది ఇది తర్వాత కింది, ఇది ఇది ఇలా కావాల్సి ఇలా చేయి. చేతులు ఇలా, అంటే కాళ్ళు చేతులు కలిసి ఇక్కడ కింద పెట్టాం. అలానే ఇటు కాళ్ళు చేతులు కింద ఇలా, ఇది కొద్దిగా ఇది ఇది చేయండి 4 సార్లు. బ్యాక్ పెయిన్ ఉంటే ముందు కొంగి చేయొద్దు. నాలుగు సార్లు చేయండి, రిలాక్స్. రిలాక్స్. రైట్, నెక్స్ట్ ఉత్తరాకర్షణాసనం. కాలు రెండు ఫోల్డ్ చేసి ఇటు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. దీనికి ఇంకో వేరియేషన్, సెపరేట్ ద లెగ్స్. ఇప్పుడు చేసింది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. రైట్, నెక్స్ట్ ఈ కాల్ని రైట్ లెగ్ ఆన్ లెఫ్ట్ ని, లేక ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇక్కడైనా పెట్టవచ్చు, లేకపోతే దీన్ని మోకాల పైన పెట్టిన తర్వాత ఇలా ఇటు ఇటు. దీంట్లో చేయిని ఇలా పెడతారు, ఇలా పెడతారు. ఖాళీగా వెళ్ళినప్పుడు చెయ్యి రాదు. ఇక్కడ వచ్చినప్పుడు ఈ చెయ్యి రిలాక్స్. ఇవన్నీ కూడా పొట్టకి సంబంధించి. ఇంకొకటి లాస్ట్ నౌకాసన్. నౌకాసన్. రైట్, stretch your hands, fine. Stretch your legs. Now, inhale, raise your right leg, left hand. Right leg, left hand. ఎంత వీలైతే అంత చేయి. రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్. ఇలా తగిలించేస్తే తగిలించే ప్రయత్నం చేయండి, వస్తే, లేకపోతే లేదు.
left leg, right hand. In. Next, right hand, right leg. In. Left hand, left leg. In. Relax. Release, relax. Now get ready. Naukasana. Naukasana అంటే now చేతులు ఇలా పెట్టేసి inhale. Inhale, raise your legs. తర్వాత raise your hands. ఊపిరి తీసుకుంటూనే ఇలా. Naukasana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release. Relax. Once again, మళ్ళీ ఒకసారి ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ ముందు నార్మల్ బ్రేక్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release, relax. Right. So, ఇవన్నీ కూడా అబ్డామినల్ గ్రూప్ ఆఫ్ ఎక్సర్సైజ్. అది గుర్తుపెట్టుకోవాలి. రిలాక్స్. తర్వాత బ్రీతింగ్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అనే అనుమానం రాకూడదు. ఇంకా ఇన్హేల్ చేయాలా, ఎక్సేల్ చేయాలా? ఫస్ట్ ప్రిన్సిపల్, when the body is expanding, coming out, extending, అప్పుడు ఇన్హేల్. కాంపాక్ట్, కమింగ్ క్లోజర్ టు యువర్ బాడీ, దగ్గరకు వస్తుంది, కుషించుకుపోతుంది, అప్పుడు ఎక్సేల్ చేస్తాం. ఇన్హేల్ చేస్తే ఎక్స్పాన్షన్, ఎక్సేల్ చేస్తే కంట్రాక్షన్. అది ఫస్ట్ ప్రిన్సిపల్. సెకండ్, సాధారణంగా మనం బరువు ఇలా పట్టుకొని ఎత్తినప్పుడు ఏం చేస్తాం? మనం ఊపిరి తీసుకుంటామా, వదులుతామా గమనించండి. ఇన్ జనరల్ బరువులు ఇలా తీస్తున్నప్పుడు మనం ఊపిరి తీసుకుంటాం, ఇన్హేల్ చేస్తాం, అంటాం, అంతేగాని వదిలేస్తూ ఇలా అనం. గమనించండి కావాలిస్తే. సో వెన్ యు ఆర్ లిఫ్టింగ్ ఎనీ వెయిట్, యు ఆటోమేటికలీ ఇన్హేల్. ఆ బరువు లేపినప్పుడు, బకెట్లో నీళ్లు పట్టుకున్నప్పుడు, ఇంకేదైనా బరువు లేపితే వి ఇన్హేల్. అది ఇన్హేల్ చేయాలి. రైట్? సో first principle, when the body is expanding, inhale, contracting, exhale. First principle ayindi. When you are lifting the weight, inhale, otherwise exhale. Ee rendu jaragaledu. Forget about the breathing. Whether inhale or exhale, anything is okay. Like a problem under breathing bridge. So these are the general principles. Okay. Next. ప్రేయర్కి ఇంకొక 5 నిమిషాలు ఉంది. సో 5 నిమిషాల్లో ఏం చేద్దామంటే, we have 3 different stages అనుకుందాం. స్టేజెస్: ఆసన, ప్రాణాయామ, మెడిటేషన్. ఆసనాలు ఎంత పర్ఫెక్ట్ గా చేసినా, సర్కస్ లో ఫీట్స్ మాదిరిగా చేసినా, జిమ్నాస్టిక్స్ లో ఒలింపిక్స్ లాగా వచ్చినా, దట్ ఈస్ కన్ఫైన్డ్ ఓన్లీ టు బాడీ. శరీరానికి మాత్రమే ఉపయోగపడుతుంది. రైట్? ప్రాణాయామ ఈస్ కనెక్టెడ్ విత్ యువర్ మైండ్. కనెక్టెడ్ విత్ యువర్ మైండ్. సో శరీరం బాగుండాలంటే ఆసనాలు కావాలి, మైండ్ బాగుండాలంటే ప్రాణాయామ కావాలి. రైట్? అండ్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ పీస్ఫుల్ మెడిటేషన్, peace of mind, that is meditation. So
These are the 3 stages. అంటే ఓన్లీ ఆసనాలు మాత్రమే, ఓన్లీ బ్రెయిన్ మాత్రమే కాదు, సమ్ పర్సెంటేజ్ చెప్పేసి హైలీ దిస్ ఓన్లీ ఫర్ బాడీ, మైండ్ అండ్ సోల్ ఆర్ స్పిరిట్ ఆర్ లైఫ్ ఫోర్స్, ప్రాణం. దట్ ఈస్ ఫర్ మెడిటేషన్ ఇస్ ఫర్ దట్. ఆసన ఫర్ బాడీ, pranayama for mind, and meditation is for your life force. Life force కే పేరైనా పెట్టండి, వెదర్ ఆత్మ అనండి, ప్రాణం అనండి, శక్తి అనండి, ఇంకోటి ఏదైనా పెట్టండి. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఈ మూడింట్లో ఏది ముఖ్యం? డూ యూ వాంట్ టు బి ఫిజికల్లీ ఫిట్? ఓకే. వాట్ అబౌట్ ద మైండ్? మెంటల్లీ స్ట్రాంగ్, అండ్ యూ షుడ్ హ్యావ్ maximum of life force. ముఖం చూస్తుంటేనే గ్లో అనిపిస్తుంది కొందరికి. దట్ ఇస్ వాట్ ఇట్ ఈస్. ఇది. సో వితౌట్ లైఫ్ ఫోర్స్ దీస్ టూ ఆర్ యూజ్లెస్. సో a dead body without life in it is very beautiful, very attractive. Any use? No use. In the same way, asana is only to make your body fit, comfortable to do any work. అంతవరకే. Mind is to make you calm, peaceful, think properly. That is the nature of the mind. Suppose body is very good, but he's a crack fellow. He's a very crack or mad fellow. Is it okay? Alane, if you don't take care of your mind, you get 35 to 70,000 of thoughts every day. ఇంట్లో పనికిరాని వస్తువులు ఉంటే ఏం చేస్తాము? తీసి పక్కన బారేస్తాం. మరీ అవసరం లేదంటే ఏం చేస్తాము? డస్ట్బిన్ లో వేస్తాం. డస్ట్బిన్ హ్యాస్ టు బి వెకేటెడ్ ఇన్ ఏ డే ఆర్ 2. ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఎక్కువ నిల్వ ఉంచము. చెత్త అంతా తీసి పారేస్తాం, లేకపోతే కూలిపోతుంది. సేమ్ థింగ్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ డర్టీ థాట్స్, డర్టీ ఐడియాస్, డర్టీ కాన్సెప్ట్స్, ఇక్కడ మెంటల్ గా అదేమవుతుంది, అక్కడ కూడా కూలిపోయి మైండ్ అనేది పాడవుతుంది. You cannot think in a right way at all. What you think, you think that is right. Kabatti, you have to clean this mind. That is called saucha. Saucha means cleanliness. Body ki em chestunnamo? Snanam cheyistunnam, sabbu rastunnamo, inka beauty parlor laki veltunnamo, ivedo mokaniki ivi adi anni rangulu rasestunnam. Kaalaki మాలిష్ చేయాలి, ముఖానికి మాలిష్ చేయాలి, బాడీకి మాలిష్ చేయాలి. వెరీ నైస్. కీప్ యువర్ బాడీ క్లీన్ అండ్ ఫిట్. What about mental cleaning? I am getting all the dirty thoughts, useless thoughts. And how to clean that one? Who will clean? Andukani, how to clean that one? Satsang antaru. Satsang means, Sat means truth. Sangha means attachment. You attach to the truth. Then what is truth? Truth is God. Truth is God. Absolute truth is God. So you attach with that, then the mind will be clean. అది అంత ఈజీగా రాదు కదా. అప్పుడు ఏం చేయాలి? భజగోవిందం పాట ఉంది, విన్నారో లేవో. సత్సంగం. సత్సంగం వల్ల ఏమవుతుంది? సత్సంగం వస్తే నిస్సంగత్వం, అటాచ్మెంట్స్ విల్ కమ్ డౌన్. సత్సంగం వల్ల అటాచ్మెంట్స్ విల్ కమ్ డౌన్. వాట్ ఇస్ ది సత్సంగం అంటే అసలు ఇంతకి? సత్ మీన్స్ ట్రూత్ అంటున్నాం, సంగ్ మీన్స్ అటాచ్మెంట్. ట్రూత్ తో కలిసి ఉండాలి. ఎవరు చెప్తారు ఈ ట్రూత్ అనేది? ఎవరి దగ్గరికి వెళ్ళినా వాడు సెల్ఫిష్ వాడే. ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా ఆ ఇన్స్టిట్యూట్ సంగతి చెప్తాడు తప్ప ఇంకో సంగతి చెప్పడు. తెలిసింది? మరి ఎవరు చెప్పాలి? ఎవరైతే మీ గురించి అంటే పక్కవాడి గురించి కానీ తన గురించి కానీ చెప్పరో అది సత్సంగం. దట్ ఈస్ ఎదుటి వాళ్ళని విమర్శించడం కానీ తన గొప్పలు కానీ చెప్పకుండా. ఫర్ ఎగ్జాంపుల్, ఎరకపాటి నరసింహరావు ఉన్నారు. అతని స్పీచ్ కి 100 మంది, ఎంతమంది అయినా వస్తారు, ఎక్కువ మంది వస్తారు. అతను ఏం డబ్బులు ఇవ్వడు, రమ్మని చెప్పడు. అతను ఎవరి గురించి చెప్తాడు? అతని గురించి సొంత డబ్బా కొట్టడు, పక్కోళ్ళని విమర్శించడు. సో దట్ ఈస్ సచ్. ఎనీథింగ్ ఎనీబడి హూఎవర్ సేస్. సో forget about selfish ideas, selfish concept, remove that and don't criticize anyone. That is the cleanliness of mind. So
Body cleanliness, mind cleanliness. Then it comes automatic. Meditation is an automatic. It is a transformation from body to mind to soul. That should transform step by step or immediately through this process. That becomes easy. మెడిటేషన్ కావాలి, కూర్చున్నాము, బాడీలో ఏమో కంపు పడుతుంది, కాన్స్టిపేషన్ వెళ్ళలేదు, ఎప్పుడు ఏ గ్యాస్ రిలీజ్ అవుతుందో తెలియదు, వాసన వస్తుంది. సో యు ఆర్ అనేబుల్ టు కంట్రోల్ యువర్ బాడీ. దెన్ మైండ్, ఇక్కడ కూర్చున్నప్పుడు బిజినెస్ ఆలోచనలు వస్తున్నాయి, వాడట్లా వీడిట్లా ఎంత లావాదేవీలు ఇవ్వాలో తెలియలేదు, మరి ఈరోజు డబ్బులు ఇస్తానని ఇవ్వలేదు, నిన్న ₹1,00,000 తెచ్చిస్తానని ఇంకా తేలేదు, ఈ ఆలోచనలు వచ్చాయి. దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సిట్టింగ్ ఇన్ ఏ మెడిటేషన్? ఇఫ్ యూ కాంట్ కామ్ యువర్ మైండ్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? అందుకని క్లీన్ యువర్ బాడీ, క్లీన్ యువర్ మైండ్ విత్ గుడ్ థాట్స్ which makes you peaceful and happy. So your thoughts, your work, our nature should be to make this mind free of all these things, comfortable, peaceful, happy, bliss. అది రావాలి, దానికోసం ఇది చేయాలి. ఇంకొక విషయం చెప్పేస్తాను. మనందరం చదువుకున్న వాళ్ళం, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ in reputed schools and colleges. Great. మనకు వచ్చే రోగాలన్నిటినీ కూడా psychosomatic diseases. Psycho means connected with mind, somatic means connected with body. So our diseases, for major cause of our diseases is our mind అని నేను చెప్తే ఉపయోగం లేదు, అసలు వాస్తవం తెలియాలి కదా. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసినటువంటి విషయం ప్రకారంగా more than 90, that is almost it is 96%. 96% of our diseases is psychosomatic in nature. I repeat once again, 90 plus, approximately 96% of our diseases are psychosomatic in nature. That is, the root cause for all our diseases is your mind. క్యూర్ ఎక్కడ చేయాలి? రోగం ఇక్కడ మొదలైంది, అది నాకు కడుపు నొప్పిగా, కాలు నొప్పిగా, ఈ నొప్పిగా, ఆ నొప్పిగా, బ్యాక్ పెయిన్ గా బయటపడేది. మనమేం చేస్తున్నాము? వెరీ ఇంటెలిజెంట్ కదా, టాబ్లెట్లు వేస్తున్నాం. కడుపు నొప్పి ఒకటి, కాలు నొప్పి ఒకటి, చేయి నొప్పి ఇంకొకటి, మందులు వేస్తున్నాం. మరి సైకోసోమాటిక్ డిసీజ్ అని ఎందుకు అంటున్నాం మరి? సో యువర్ బ్రెయిన్ ఈజ్ రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ద డిసీజ్ అంటుంటే నువ్వు ఇక్కడ మందులు వేస్తే మనల్ని ఏమనాలి? ఎంత ఎడ్యుకేటెడ్ మనం కదా. థింక్ ఆఫ్ దట్, ఆల్ ద డిసీజెస్ వాట్ యూ మనం ఇప్పుడు చెప్పుకునేవన్నీ కూడా సైకోసోమాటిక్ డిసీజెస్. దెన్ వాట్ అబౌట్ ద రిమైనింగ్ డిసీజ్? దట్ ఈస్ ఏజ్ రిలేటెడ్. యూ కాంట్ స్టాప్ ద ఏజ్. ఏజ్ రిలేటెడ్, హెరిడిటరీ, ఎన్విరాన్మెంట్, ఈ దాంట్లో వచ్చేవే ఓ 3% or 4%. You are neglecting 96% of the diseases and stupidly working for the 3% of the diseases. If your brain is okay, if you can sit silently, if you can meditate or it is peaceful, 90% of the diseases will not touch you. Will not touch you. So take care of your mind, which is more important, as I told you earlier as well. We have enough brain power, brain capacity. Make use of it properly. That is the idea of that. That is what cleaning is. భజగోవిందం పాట వినండి, తెలుస్తుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వం నిశ్చలతత్వం, నిశ్చలతత్వం మోక్షస్థితి. మోక్షస్థితి is nothing but peace of mind. Wherever you are, you will be happy. Right? అందుకని clean your mind without dirty material. Every day clean your mind. That is the idea of it. How to clean that అనేది సత్సంగం అన్నాం, ఒక పద్ధతి. అది ఇంకా ఏమేమి ఉంటాయో తర్వాత చూద్దాం. So get ready for the prayer.
गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्। రైట్, సూర్య నమస్కారాలు మొదలెడదాం. ఇంకా స్టాండ్ అప్. రైట్, ఓకే. ముందు ఈ హ్యాండ్ ఎక్సర్సైజ్ చేసి కొద్దిగా ఇలా ఇలా అని. Always don't forget, inhale and stretch your hands. Alright. Right. Think. Keep next. Relax. ఇంకా వీలైతే ఒకసారి ఇచ్చేద్దాం. 1 2 3 5 6 7 8 9 10. Relax. Now inhale, exhale. ఇప్పుడు ఇలా ఇలా పైన. ఇప్పుడు చేతులు ఇలా పెట్టి తలపైన భుజంగాసనంలో చేసినట్టు. ఇలా భుజంగాసనంలో చేసాం కదా అలా. సూర్య నమస్కారాలు మొదలు. Get ready? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Relax.
Get ready? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. And right. Next, get ready. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Then get ready. Next one. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Relax. 4 చేసాం. ఇంకొక 4 ఎంత వర్క్ ఉంటే అంతే చేయండి. డిఫరెంట్ స్టైల్లో చేస్తాం. చిన్న డిఫరెన్స్ అండి, వేరియేషన్. రైట్. ఏం చేయాలో చూద్దాం. గెట్ రెడీ. 1, 2, 3, 4. ఇంతవరకు మామూలుగా ఇంతకుముందు చేసినట్టే చేసాం. ఇప్పుడు 5 అన్నప్పుడు చేతుల పైనకి లేపుతున్నాం. కాలు ఇలా పెట్టి చేతుల పైన 5. మళ్ళీ దీంట్లోనే ఈ చెయ్యి ఇలా తీసుకెళ్ళి ఇటు, ఈ చెయ్యి కావాల్సి 5 లో ఇలా 6, 7, 8. 8 లో ఒకసారి ఇటు, ఒకసారి ఇటు. 9, 10, 11. 11 అన్నప్పుడు మళ్ళీ 11 లోనే చేతుల పైనకి, మళ్ళీ ఒకసారి ఇటు 11 లోనే ఇలా 12. ఇలా వచ్చినప్పుడు కొద్దిగా వీలైనంత వరకు ఇలా చేయండి. 13, 14. ఇలా చిన్న వేరియేషన్తో చేశాను. 1. రైట్. ఇంకొకసారి. గెట్ రెడీ.
1, 2, 2 అన్నప్పుడు ఇంతకుముందు ఇలా అన్నాం చేతులు, ఇలా కూడా అనొచ్చు. 2, 3, 4, 5, 5 స్ట్రెచ్ మ్యాక్సిమం ఇలా ఇలా 5, 6, 7, 8, 8 లోనే ఒకసారి లెఫ్ట్ సైడ్ ఒకసారి రైట్ సైడ్. 9, 10, 11, 12, 13, 14. Relax. రెండు చేసాం, ఇంకొక రెండు చేసి ఆపేద్దాం. కొద్ది స్పీడ్గా చేద్దాం. రెండు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. Relax. ఇంకొకటి చేసి ఆపు. Actually, 1, 2, 2 అన్నప్పుడు ఇలా లేపుతున్నాము, లేక ఇలా కింద నుంచి 2, 3, 4, 5, 6, 7, 8, left and right, 9, 10, 11, 12, 13, 14. Relax. Relax, Shavasana. Relax. Shavasana లో పడుకోండి. Right. Total relax your body. Adjust your dresses. Adjust posture. Complete adjustment చేసుకోండి. Right. Now get ready. Slightly separate the legs. కొద్దిగా కాళ్ళని separate చేయండి. కాళ్ళని కొద్దిగా కంఫర్టబుల్ డిస్టెన్స్. చేతులు కొద్దిగా separate చేయండి. Separate the hands. Separate the legs. Surrender your total body to the ground. Like a dead body. Total surrender to ground. Relax. చేతి వేళ్ళను కొద్దిగా ఫోల్డ్ చేసినట్టుగా అరచేతులు ఆకాశం వైపు. Now close your eyes. మధ్యలో కళ్ళు తీయొద్దు. టోటల్ ప్రాక్టీస్ అయిపోయేంత వరకు కళ్ళు తీయొద్దు. Relax your whole body.
Relax. Scan your body from top of the head to the toe. తల నుంచి కాలి వేళ్ళ వరకు మొత్తం బాడీని ఒకసారి గమనించండి. తల నుండి కాలి వేళ్ళ వరకు బాడీ మొత్తాన్ని స్కానింగ్ చేసినట్టుగా టోటల్ స్కాన్, బాడీ స్కానింగ్. రిలాక్స్. Now relax your whole body. బయట శబ్దాలు, లిజన్ ద అవుట్ సైడ్ సౌండ్స్, అవుట్ సైడ్ యువర్ బాడీ. ఎక్స్టర్నల్ సౌండ్స్, బయట ప్రపంచంలో వచ్చే శబ్దాలు వినండి. లిజన్ టు ఇట్. డోంట్ ఇంటర్ప్రిట్, డోంట్ అనలైజ్, జస్ట్ లిజన్ టు ఇట్. ఒక శబ్దం నుండి ఇంకో శబ్దానికి. లిజన్ టు ఇట్. ఏ డిస్టెంట్ సౌండ్, దూరంగా వినపడుతున్న శబ్దాలు. నా దగ్గరగా వినపడుతున్న శబ్దాలు గమనించండి. దగ్గరగా ఇంట్లో మన మన వైపు, మన చుట్టూ, పైన ఫ్యాన్ తిరిగేది, ఇది గమనించండి. రిలాక్స్. Now observe your breathing at the nostrils. మీ ఊపిరిని ముక్కు రంధ్రాల వద్ద. జస్ట్ అబ్జర్వ్. డోంట్ డూ ఎనీథింగ్. మనం ఏం చేయొద్దు. సాక్షిగా విట్నెస్ ఇట్. విట్నెస్ ఇట్. రావడము పోవడం గమనించండి. ఏం చేయొద్దు. Now listen to your heartbeat. గుండె కొట్టుకోవడం గమనించండి. ఎలా కొట్టుకుంటుంది. పల్స్ రేట్, పల్స్, నాడి కొట్టుకోవడం. యువర్ బ్రీతింగ్, హార్ట్ బీట్, పల్స్. అబ్జర్వ్ ఇట్. Now you know that you are lying on the floor, on a blanket or a mat. You know that you are lying on the mat, on the floor. It is like a dead body without any physical movement in it. ఎటువంటి కదలికలు లేకుండా డెడ్ బాడీ లాగా శరీరం అక్కడ పడి ఉంది. అబ్జర్వ్ ఇట్. వితౌట్ ఎనీ ఫిజికల్ మూమెంట్, లైక్ ఏ రాక్. ఇట్ ఈస్ ఆన్ ద గ్రౌండ్, ఆన్ ద ఫ్లోర్. నౌ ఇప్పుడు చెప్పే బాడీ పార్ట్స్ పైన take your awareness on that body part. Don't open the eyes till further instructions. Your right hand, close your eyes, don't open it till the practice is over. Your consciousness, your awareness should be on the right side. Right side, hand annam, right hand వైపు వెళ్ళాలి. గమనించాలి. రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ థంబ్, రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్,
ring finger, little finger. All the five fingers are relaxed. Relax. Your palm, back of the palm, wrist, forearm, right elbow, upper arm, shoulder, right side of the body, right side of the body, hip joint, right hip, right thigh, knee, calf muscles, shin, ankle, heel, foot, big toe, second, third, fourth, fifth. Your total right side of the body is relaxed. Total right side is relaxed. Left hand, left hand, left thumb, index finger, middle finger, ring finger, little finger, all five fingers. Left palm, back of the palm, wrist, forearm, elbow, upper arm, left shoulder joint, left side of the body, left side of the body, hip joint, left hip, thigh, knee, calf muscles, shin, left ankle, left feet, big toe, second, third, fourth, fifth, all the toes together. Your total left side.
Left side is relaxed. Relax. Your back, lower back, lower back, middle back, upper back, shoulder blades, right shoulder, left shoulder, neck, back of the head, top of the head, your total back is relaxed, relaxed. Forehead, right eyebrow, left eyebrow, right eye, left eye, right nostril, left nostril, upper lip, lower lip, right cheek, left cheek, chin, total head is relaxed, total head relaxed. Throat, your throat, right collarbone, left collarbone, right side of the chest, left side of the chest, abdomen, lower abdomen, total front side, total front side of the body. Total body is relaxing. Relax. Internal organs, thyroid, heart, lungs, pancreas, kidneys, all the internal organs. Totally relax. Your total body is relaxing. Relax. Observe your breathing at the nostrils, going in, coming out. Simply witness your stomach.
On inhalation, it is expanding. Exhalation, contract. Observe the stomach and its movement. Now, count your breathings. Like inhale 1, exhale 1. Inhale 2, exhale 2. You don't do it. Just witness it. మనం చేయొద్దు. వెళ్ళడం రావడం గమనించండి. Because we are lying like a dead body. We do not know what is happening. Just witness it. Except for the consciousness awareness, you are no way connected with the body. Count the breathings 1 to 10, then back from 10 to 1. Repeat it. If the count is over, repeat it. Mentally chant Om. Mentally chant Om. Starting from eyebrow center, vibration spreading throughout our body. Eyebrow center దగ్గర నుండి ఓం 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 ఈ వైబ్రేషన్ శరీరం అంతా వ్యాపించాలి. Mentally chant, light a cup. Feel the vibrations in your body. Now bring your awareness into the body again. You are just witnessing your dead body. Like a dead body, you witnessed it, separated from that. Now getting into the body again. Stretch your hands, stretch your legs. తలను అటు ఇటు తిప్పండి. Don't get up.
Stretch your hands, stretch your legs maximum. చేతులు పైనకి, చేతులు పైనే ఉంచండి. Now inhale, expand the stomach. Exhale, contract. Do it for 9 rounds. That is abdominal breathing. అంటే పడుకొని కూడా, మనం కూర్చొని చేసాం, పడుకొని కూడా ఇది చేయవచ్చు అని చెప్పడానికి. ఎస్, ఇన్హేల్, ఎక్సేల్, do this abdominal breathing while lying on the floor. పడుకొని abdominal breathing చేస్తున్నాం. Do it 9 rounds. After that, 9 rounds of thoracic breathing. Thoracic breathing, chest expansion. పడుకొని చేస్తున్నాం. చేతులు తలకి పైన. Stretch maximum in a line. Nine times అయిన తర్వాత clavicular breathing. మరి ఇది ఎలా చేస్తాం పడుకొని? ఇన్హేల్ చేసినప్పుడు ఈ క్లావిక్యులర్ బోన్స్, ఈ చేతులు పైనకి ఇంకా ఎక్స్పాండ్ చేయండి ఇన్హేల్ చేసినప్పుడు. ఎక్సేల్ చేసినప్పుడు నార్మల్ గా తెచ్చేయండి. ఇలా ఉన్నాయి చేతులు వెనక్కి, ఇలా అన్నప్పుడు చేతులు పైనకి వెళ్ళిపోతాయి. మళ్ళీ మామూలుగా నార్మల్ స్థితికి వచ్చేస్తాం. రైట్, 9 rounds. అంటే పడుకొని కూడా అబ్డామినల్, థొరాసిక్, క్లావిక్యులర్ బ్రీతింగ్ చేయొచ్చు. Complete the round. Relax. So the idea is డీప్ బ్రీతింగ్ అనేది పడుకొని కూడా చేయవచ్చు. అది కాన్సెప్ట్. మనం కూర్చొని చేస్తున్నాము. ఇంకెక్కడైనా పడుకొని చేస్తే మనకు అనుమానాలు వస్తాయి. అందుకని కూర్చొని చేయొచ్చు, పడుకొని చేయొచ్చు, ఎలానైనా చేయొచ్చు. రైట్, నెమ్మదిగా టర్న్ టు యువర్ లెఫ్ట్ సైడ్. లేచి కూర్చొని నెమ్మదిగా. Right, close your eyes. Don't open it. Close your eyes. Listen to the song. Listen to the song. Don't open your eyes. శాంతి గారు ఉన్నారా? మీ వీడియో స్టార్ట్ చేయండి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. విన్నపాలు వినవలే
వింత వింతలు విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెర పైకెత్తవేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెర పైకెత్తవేలయ్యా విన్నపాలు తెల్లవారే జామెక్కే దేవతలు మునులు అల్లనల్లనంత నింత నదిగోవారే తెల్లవారే జామెక్కే దేవతలు మునులు అల్లనల్లనంత నింత నదిగోవారే చల్లని తుమ్మిరే కూల సారసపు గన్నులు చల్లని తుమ్మిరే కూల సారసపు గన్నులు మెల్ల మెల్లనే విచ్చి మేలుకొనవేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెర పైకెత్తవేలయ్యా విన్నపాలు గరుడ కిన్నెర యక్ష కామినులు గమునై విరహపు గీతముల వింతల పాల గరుడ కిన్నెర యక్ష కామినులు గమునై విరహపు గీతముల వింతల పాల పరి పరి విధముల పాడేరు నిన్నదివో పరి పరి విధముల పాడేరు నిన్నదివో సిరి మొగము తెరచి చిత్తగించవేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెర పైకెత్తవేలయ్యా విన్నపాలు పొంకపు శేషాదులు తుంబురు నారదులు పంకజ భావాదులు నీ పాదాలు చేరి పొంకపు శేషాదులు తుంబురు నారదులు పంకజ భావాదులు నీ పాదాలు చేరి అంకెలనున్నారు లేచి అలమేలు మంగను అంకెలనున్నారు లేచి అలమేలు మంగను వెంకటేశుడా రెప్పలు విచ్చి చూచిలేవయ్యా వెంకటేశుడా రెప్పలు విచ్చి చూచిలేవయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెర పైకెత్తవేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెర పైకెత్తవేలయ్యా విన్నపాలు హరే శ్రీనివాస థ్యాంక్ యూ సార్ శాంతి గారు శాంతి ఓకే
Now, close your eyes. Listen to the song once again. ఆమె పాడదు, ఆ పాడిన పాటనే వినండి, ఆ మ్యూజిక్, ఆ వైబ్రేషన్స్. Right. Hari Om Tat Sat. Right. Next. Any questions? లేకపోతే ఇంకో దానికి వెళ్ళిపోదాం అందుకని. నమస్తే సార్. చెప్పమ్మా, చెప్పు. మృత్యుంజయ మహామంత్రం ఒక 3 times చదువుదామా సార్? లేదా చూద్దాం, తర్వాత ఆలోచిద్దాం. అందరిని అడిగి చెప్తా నేను, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా, అందరికి అడిగి. ఎందుకంటే నాకు ఓకేనే, మనం చదివితే మంచిదే, కానీ అందరి యొక్క అభిప్రాయం, ఎందుకంటే చిన్న పిల్లలు కూడా ఉన్నారు దీంట్లో, కాలేజ్ పిల్లలు ఉన్నారు. అంటే కాలేజ్ పిల్లలు వాళ్ళు ఇదంతా ఈ మంత్రాలు తంత్రాలు చదువుతుంటే వాళ్ళు ఏదో ఫీల్ అయినా అవ్వచ్చు. అందుకని మనం చూద్దాం, ఆలోచిస్తాం, తొందర ఏం లేదు, ఆలోచిద్దాం. అదే సార్, గాయత్రి మంత్రం గానీ మృత్యుంజయ మహామంత్రం సార్. అవును, ఓకే సార్. ఎలా చదువుకుంటున్నాము సార్. నమస్తే. కనకరాజన్ అండి, నర్సీపట్నం. నిన్న చెప్పిన దాన్ని నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ చెప్పారు కదా, నాలెడ్జ్ చెప్పారు కదా. రైట్. ముఖ్యంగా తెలుసుకున్నది లిజనింగ్ గురించి. లిజనింగ్, యాక్టివ్ లిజనింగ్ అంటాం. రైట్. నాలెడ్జ్ అంటే మనకి ఇంతకు ముందు అన్ని తెలుసుకున్న విషయాలు, తెలుసుకున్న విషయాలన్నిటినీ అంత నాలెడ్జ్ అది. రైట్. లెర్నింగ్. ఇప్పుడు ఆ నాలెడ్జ్ ఏమవుతుంది అంటే, ముందు ఇది దాంట్లో తర్వాత వెళ్తాం. ఈ నాలెడ్జ్ అంటే తీసుకొచ్చి ఇంట్లో మన సామాన్ అంతా బిగ్ బజార్ వెళ్ళి అన్ని సామాన్లు తెచ్చి ఇంట్లో పెట్టాం. సేమ్ థింగ్ అలా మనకి ఏంటంటే బయట ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాం. ఓకే సార్. దట్ వి కన్సిడర్ ఇట్ యాజ్ నాలెడ్జ్. ఓకే, నాలెడ్జ్ అది. ఓకే. ఈ నాలెడ్జ్ ఉంటే మనకేం నష్టం? మంచిదే కదా, అవసరానికి ఉపయోగిస్తాం కదా. రైట్, అవసరానికి ఉపయోగిస్తాం, మంచిది. కానీ ఇప్పుడు కనకరాజు ఏదో చెప్తున్నారు. నాకు కనకరాజు మీద ఇంతకు ముందే 4 రకాల అభిప్రాయాలు చెప్పారు. ఆయన మంచోడు అన్నారు, చెడ్డోడు అన్నారు, ఇదన్నారు, అదన్నారు, ఏదేదో చెప్పారు. ఇప్పుడు కనకరాజు ఏది మాట్లాడినా నాకేం గుర్తొస్తుంది? కనకరాజు అతను చాలా మంచి టీచర్ అన్నాడు, ఇంకొక అతనేమో ఇలా చెప్పాడు. ఇప్పుడు ఇతను చెప్పేది ఏంది? ఇతను నాకన్నా గొప్పనా తక్కువనా? ఏం చెప్తారులే. ఇక్కడ మనం అన్నా అనకపోయినా ఆ పాత నాలెడ్జ్ అనేది మనకు చెప్పే విషయం పైన ప్రభావితం చూపిస్తుంది. ఎవరు చెప్పినా, ఏ స్వామి చెప్పినా, లేక ఏ యోగా చెప్పినా, లేక ఏ టీచర్స్ చెప్పినా, మనకు అంతకు ముందున్న నాలెడ్జ్ ఇస్ ఎన్ హిండరెన్స్. ఎందుకంటే చెప్పేది వినదలుచుకోం మనం. మనకి ఏం అర్థమైందో, అంతకుముందు ఏం తెలుసో దాన్ని దీనిపైన ఇంటర్ప్రిట్ చేసి ప్రయత్నం చేస్తాం. దాని వల్ల ఏమవుతుంది అంటే ఎదుటోడు ఏం చెప్పాడో మనకు పూర్తిగా అర్థం కావాలి. ఎందుకంటే మన భాషలో మనం వెళ్తాం. పూర్తిగా మనం చెప్పాలనుకునేది ఏంటో మనం పూర్తిగా అర్థం చేసుకునే కంటే కూడా మన అభిప్రాయాన్ని జోడిస్తాం. ఎగ్జాంపుల్, సినిమాలో ఒక సీన్ ఉందనుకోండి, వాడు చెప్పినాక ఎక్కువ చెప్తాం మనం, అని యాజ్ ఇట్ ఈస్ గా చెప్పాము, దాన్ని జోడించి చెప్తాం మనం. సో ఈ జోడింపులు, మైనస్లు, ప్లస్లు, మల్టిప్లికేషన్లు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పినట్టుగా వింటే దట్ ఈస్ యాక్టివ్ లిసనింగ్. సో నాలెడ్జ్ అంటే అది దాన్ని మనం నేర్చుకునే విషయాన్ని ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. లెర్నింగ్ అంటే ఏంటంటే, లెర్నింగ్ ఈజ్ సామాన్లు దగ్గర ఇంట్లో పెట్టినట్టు కాదు. నేను ఒక పుస్తకం చదివాను కుకింగ్ పైన. కుకింగ్ పుస్తకం చదివి 100% మార్క్స్ తో 100% పాస్ అయ్యాను. పుస్తకం పక్కన పడేసిన సంవత్సరం అయింది. వంట చేయమంటే చేయగలమా? డౌట్. మళ్ళీ పుస్తకం రెఫర్ చేయాలి.
అంతవరకు మనకు రాదు, తెలిసింది. సో మరి ఇప్పుడు అది వచ్చిందంటే ఏంటి, మనకు పుస్తకంలో చదివింది, ఎగ్జామ్ పాస్ అయింది, 100% వచ్చింది, నాలెడ్జ్ అది. ఇది లెర్నింగ్ అవ్వలేదు. మనం లెర్నింగ్ ఎప్పుడైంది, నువ్వు వెళ్ళి కుకింగ్ చేస్తావు. కుకింగ్ చేస్తే అర్ధరాత్రి చెప్పినా నువ్వు కుకింగ్ చేయమంటే చేస్తావు, కానీ పుస్తకం చూడవు. ఇప్పుడు మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా నాలెడ్జ్ గివింగ్, నాలెడ్జ్ గివింగ్, నాలెడ్జ్ గివింగ్. లెర్నింగ్ అనేది జీరో ఆర్ వెరీ లెస్. అందుకే మనం ఇలా తయారవుతున్నాం. లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్, లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్. లెర్నింగ్ వస్తే ఏమవుతుంది అంటే వీ నీడ్ నాట్ మెమరైజ్, కంఠస్థం పెట్టుకొని లేకపోతే ఆ పరీక్ష అయ్యేదాకా మనం ఎక్కడ ఇదైపోతుంది అన్న బాధ మనకి అక్కర లేదు. సో దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ లెర్నింగ్. అండ్ యాక్టివ్ లిజనింగ్ అంటే ఇది. ఇప్పుడు 3 కాన్సెప్ట్స్ వచ్చాయి, నాలెడ్జ్ ఒకటి, లెర్నింగ్ ఒకటి, యాక్టివ్ లిజనింగ్. నాలెడ్జ్ అంటే ఓన్లీ గెటింగ్ ద ఇన్ఫర్మేషన్, కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్, స్టోరింగ్. ఒకటే గుర్తుపెట్టింది, బిగ్ బజార్ సామాన్ తెచ్చి ఇంట్లో వాడేసాం, అలా దట్ ఈస్ నాలెడ్జ్. ఇన్ఫర్మేషన్ అంతా బ్రెయిన్ లో స్టోర్ చేసాం, నాలెడ్జ్. ఓకే సార్. కుకింగ్ చేయడానికి బుక్ చదివాము, పరీక్ష పాస్ అయ్యాము, కానీ కుకింగ్ రాదు, దట్ ఈస్ ఏ నాలెడ్జ్. కుకింగ్ పుస్తకం చదవలేదు, చూడడం నేర్చుకోవడం జరిగింది, నేను చేయగలను, 10 మందికి వండి పెట్టగలను, దట్ ఈస్ లెర్నింగ్. సో లిజనింగ్, యాక్టివ్ లిజనింగ్ అంటే వితౌట్ ఇంటర్ప్రిటింగ్ దేర్ ఇంటర్ప్రిటేషన్. వాళ్ళు ఏం చెప్తున్నారు ఎక్కువ దానికి మనకి మనం వ్యాఖ్యానము, సంభాషణ లేక ఉవాచ ఇవి లేకుండా మనం యాజ్ ఇట్ ఈస్ గా వింటామే, దట్ ఈస్ యాక్టివ్ లిజనింగ్. సో దట్ ఓకే సార్. రేపు అందరూ కూడా ఏదైనా డౌట్లు ఉంటే అడగండి. రేపు ప్రత్యేకంగా ఈ వారంలో అయినవన్నీ కూడా ఒకసారి రివిజన్